మేకప్ అనేది నాకు కేవలం ప్రోడక్ట్స్ కలెక్షన్ కాదు, ప్రతి ప్రోడక్ట్కి ఒక లిటిల్ స్టోరీ ఉంది. సో టుడే ఐ థాట్ నా దగ్గర ఉన్న మొత్తం మేకప్ కలెక్షన్ని మీతో షేర్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చి, నేను ఎవ్రీడే యూస్ చేసే ప్రోడక్ట్స్ నుంచి ఎక్స్ట్రా ఏదైనా అకేషన్కి నేను వేసుకునే మేకప్ ప్రోడక్ట్స్ వరకు నా మేకప్ కలెక్షన్లో అసలు ఏమున్నాయో ఒక్కొక్కటిగా మీకు చూపించబోతున్నాను. So grab your coffee, tea or juice and welcome to a little tour of my makeup collection. నా మేకప్ ప్రోడక్ట్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక బ్యాగ్ కొనాలి అనుకున్నాను. అయితే ఇది నేను కొన్నది కాదు, మా వదిన నాకు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. ఈ ప్యాకేజ్ వచ్చి చాలా డేస్ అయింది, కానీ నేను వీడియో షూట్ చేసేటప్పుడే అన్బాక్సింగ్ చేయాలి అని అనుకున్నాను. సో ఫైనల్లీ ఇట్స్ ద టైమ్ టు అన్బాక్స్. లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. బ్యాగ్ అయితే చాలా క్యూట్గా ఉంది, లోపల కంపార్ట్మెంట్స్గా ఉన్నాయి. సో మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బేస్ ప్రోడక్ట్తో స్టార్ట్ చేద్దాం. ఈ ప్రైమర్ని నేను ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుండి తీసుకున్నాను. నెక్స్ట్ స్ట్రోబ్ క్రీమ్, ఇది నేను ఫేసెస్ కెనడా నుంచి తీసుకున్నాను. ఇది నేను ఎలా యూస్ చేస్తాను అంటే, నేను ఫౌండేషన్ స్ట్రోబ్ క్రీమ్ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేస్తాను. ఫౌండేషన్ కూడా నేను ఫేసెస్ కెనడా నుంచి తీసుకున్నాను. ఫౌండేషన్ స్టిక్ ట్రై చేద్దామని పిల్గ్రిమ్లో ఇది తీసుకున్నాను. వన్ సైడ్ ఫౌండేషన్ ఉంటుంది, అదర్ సైడ్ బ్రష్ ఉంటుంది. ఇది అప్లై చేసినప్పుడు ఈజీగా బ్లెండ్ అవ్వట్లేదు. మార్స్లో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసినప్పుడు ఈ ఫౌండేషన్ టెస్టే ఫ్రీగా వచ్చింది. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్కి రివ్యూస్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ కన్సీలర్. డార్క్ సర్కిల్స్, యాక్నీ మార్క్స్ లేదా పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఈ కన్సీలర్ యూస్ చేస్తాము. నేను ఈ 6-in-1 కరెక్టర్ ప్యాలెట్ తీసుకున్నాను. కలర్ దేనికి యూస్ చేస్తారు అనేది సపరేట్గా ఒక షార్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చి కాంపాక్ట్ పౌడర్, మెబ్లిన్లో తీసుకున్నాను. నెక్స్ట్ ట్రాన్స్లూసెంట్ పౌడర్, ఇది పిల్గ్రిమ్లో తీసుకున్నాను. ఇదేంటంటే ఎక్స్ట్రా కవరేజ్ కాకుండా న్యాచురల్ ఫినిష్ ఉండేలాగా ఈ పౌడర్ యూస్ చేస్తారు. కాంపాక్ట్ పౌడర్ అంటే కొంచెం ఎక్స్ట్రా కవరేజ్ ఇస్తుంది. ట్రాన్స్లూసెంట్ పౌడర్ అంటే అలా కాదు, న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. నేను ఎక్కువగా బై 1 get 1 ఆఫర్ పెట్టినప్పుడే నేను ప్రోడక్ట్స్ తీసుకుంటాను. సో పిల్గ్రిమ్ బై 1 get 1లో నేను ఈ ఫౌండేషన్ స్టిక్, ట్రాన్స్లూసెంట్ పౌడర్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్లష్ లేకుండా మేకప్ కంప్లీట్ అయిన ఫీలింగ్ అస్సలు రాదు. ఎంత సింపుల్ మేకప్ అయినా కొంచెం బ్లష్ వేసుకుంటే ఫేస్ మొత్తం చాలా క్యూట్గా కనిపిస్తుంది. బ్లష్ హైలైటర్ స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ నా ఫేవరెట్ ప్రోడక్ట్ డాల్బా సీరం స్ప్రే. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే, ఇది నేను చాలా రోజుల నుంచి విష్ లిస్ట్లో పెట్టుకుని ఉన్నాను. మా అక్కకి మేకప్లో ఫుల్ నాలెడ్జ్ అనమాట. నాకైతే అసలు అంత నాలెడ్జ్ లేదు. తను బ్రైడల్ మేకప్స్ కూడా వేస్తుంది. తనని అడిగాను, ఇది ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది కదా, అది ఒకసారి రివ్యూస్ చూడు, 50 ml 1000 రూపీస్ ఉంది, ఇది కొనడానికి వర్తా కాదా చూసి నాకు చెప్పు అని తనకి చెప్పాను. అప్పుడు తను అంది, సరే నాకు ఒకసారి షేర్ చేయి, నేను చూసి చెప్తాను అని అంది. తర్వాత దాని గురించి మర్చిపోయాను. కొన్ని డేస్ తర్వాత నా బర్త్డేకి ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చింది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే ఈ డాల్బా సీరం స్ప్రే ఉంది. నేనైతే ఈ ప్రోడక్ట్ ఇస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో దిస్ ఈస్ రియల్లీ స్పెషల్ టు మీ. ఈ ప్రోడక్ట్ గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను, అసలు ఏంటి ఇది, ఎలా యూస్ చేస్తారు అని. నెక్స్ట్ మార్స్ ఆయిల్ బ్లోటర్ జెల్ కాంపాక్ట్. మేకప్ వేసుకున్న తర్వాత ఫేస్ ఆయిలీగా కనిపిస్తే మేకప్ డిస్టర్బ్ చేయకుండా ఆయిలీనెస్ కంట్రోల్ చేయడానికి ఇది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఐ మేకప్లో ఐ షాడో అంటే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే నాకు స్పెక్స్ ఉన్నాయి కదా, ఈ ఐస్ని ఎంత మేకప్ వేసి రెడీ చేసినా లాస్ట్కి నేను స్పెక్స్ పెట్టాలి కదా. సో అంత మేకప్ వేసినా అది విజిబుల్గా అనిపించదు, కాబట్టి నాకు ఐ షాడో అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ ఐ మేకప్లో నేను యూస్ చేసేది మస్కారా అండ్ కాజల్స్. మస్కరా అప్లై చేస్తే ఐ ల్యాషెస్ మోర్ డిఫైన్, లిఫ్టెడ్ అండ్ ఫుల్లర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కాజల్స్ నేను 3 కలర్స్ యూస్ చేస్తాను. బ్లాక్ కాజల్, బ్రౌన్ కాజల్ అండ్ న్యూడ్ కాజల్. బేసిక్గా కాజల్ లోవర్ వాటర్ లైన్లో అప్లై చేస్తారు, కానీ నేను కాజల్ లోవర్ వాటర్ లైన్లో అప్లై చేయను. ఈ బ్లాక్ కాజల్ అప్పర్ వాటర్ లైన్లో అప్లై చేస్తాను. లోవర్ వాటర్ లైన్లో అసలు ఏమీ అప్లై చేయను. అంటే అకేషన్ వైజ్ ఒకవేళ అప్లై చేస్తే బ్లాక్ అసలు అప్లై చేయను, బ్రౌన్ అప్లై చేస్తాను. ఈ న్యూడ్ కలర్ వాటర్ లైన్లో పూస్తాను. అలాగే అవుటర్ లైన్లో బ్రౌన్ అప్లై చేసి కొంచెం లైట్గా స్మచ్ చేస్తాను అనమాట. ఇది ఒక్కటే, ఈ 2 స్టెప్స్ మస్కరా అండ్ కాజల్ మాత్రమే నేను ఐ మేకప్కి యూస్ చేస్తాను.
నెక్స్ట్ మేకప్ టూల్స్కి వచ్చేసి మల్టిపుల్ బ్రషెస్ తీసుకున్నాను. ఇది యూస్ చేసి ఫౌండేషన్ బ్రష్ కొంచెం పాడైపోయింది. సో నెక్స్ట్ ఒక మంచి బ్రష్ తీసుకుందాము అని ఈ మార్స్ 4-in-1 బ్రష్ తీసుకున్నాను. ఫౌండేషన్ బ్రష్, ఐ షాడో బ్రష్, ఫ్లాట్ బ్రష్, పౌడర్ బ్రష్. మల్టిపుల్ బ్రషెస్ క్యారీ చేయకుండా సింగిల్ బ్రష్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ పౌడర్ పఫ్స్ అండ్ బ్లెండర్స్. నెక్స్ట్ నా మేకప్ ప్రోడక్ట్స్ అన్నిట్లో నా ఫేవరెట్ ప్రోడక్ట్కి వచ్చేసాము. ఇది నేను లాస్ట్లో చూపిద్దామని చెప్పేసి నేను లాస్ట్లో చూపిస్తున్నాను. లిప్స్టిక్స్ అనమాట. నాకు లిప్స్టిక్స్ అంటే అసలు పిచ్చి ఇష్టం. అసలు ఇవే కాదు, నా దగ్గర ఎన్ని కలెక్షన్స్ ఉండేవో. కొన్ని అయితే ఎక్స్పైర్ అయిపోయినాయి అని పడేసాను, కొన్ని అయితే మా పిల్లలు పాడు చేశారు. సో ప్రెజెంట్ ఉన్న నా లిప్స్టిక్ షేడ్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ లిప్ లైనర్స్ వచ్చి 2 మార్స్, ఇంకోటి స్విస్ బ్యూటీ షేడ్స్ కింద మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 లిప్స్టిక్స్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ, ఒకటి లష్ పింక్, ఇంకోటి లష్ టాన్. సాటిన్ కంఫర్ట్ లిప్స్టిక్, షేడ్ వచ్చి బెర్లీ న్యూడ్. డియో లిప్స్టిక్, వన్ సైడ్ లిక్విడ్ మ్యాట్, ఇంకో సైడ్ గ్లాస్. దీని షేడ్ వచ్చి వింటేజ్ పింక్. లాక్మీ షేడ్ న్యూడ్ టచ్. ఈ లిప్స్టిక్ వచ్చేసి పెన్ టైప్. ఇది మనం బ్యాక్ సైడ్ క్లిక్ చేస్తే ప్రోడక్ట్ ముందుకు వస్తుంది. ఇంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత అది వెనక్కి వెళ్ళదు. సో మనకి ఎంత కావాలో అంతే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ డాటన్కి లిప్ బామ్. ఇది అసలు నాకు చాలా నచ్చింది. ఇంతకుముందు నేను విష్ కేర్ వాడాను. నెక్స్ట్ డాటన్కి ట్రై చేద్దామని తీసుకున్నాను. అసలు ఇది ఎంత స్మూత్గా ఉందంటే చాలా బాగా నచ్చింది. లిప్స్టిక్స్లో నా ఫేవరెట్ లిప్స్టిక్ ఇది డయామ్ బ్యూటీ. షేడ్ వచ్చేసి నో ఫిల్టర్. ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఇది వేసుకున్నట్టే ఉండదు ఈ షేడ్. మా అక్క చెప్పేది, చిన్నప్పుడు నేను లిప్స్టిక్స్ వేసి నా లిప్స్ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి వాసిపోయేదంట. అంత పిచ్చి ఉండేది. స్టిల్ ఇప్పటికీ నాకు అదే పిచ్చి లిప్స్టిక్స్ అంటే. నెక్స్ట్ లిప్ టిన్స్లోకి వచ్చేసరికి మార్స్ 4 letters. నెక్స్ట్ ఈ ట్యూడ్ పొమగ్రానైట్ షేడ్. షీ గ్లామ్ లిక్విడ్ బ్లష్. ఇది నేను యాక్చువల్గా నైకాలో విష్ లిస్ట్లో పెట్టుకొని ఉన్నాను. అయితే టిరాలో ఆర్డర్స్ చేసినప్పుడు నాకు రివార్డ్ పాయింట్స్ ఉండేది. ఆ రివార్డ్ పాయింట్స్తో ఇది తీసుకున్నాను. షేడ్ వచ్చేసి రోజ్ రిచువల్. నెక్స్ట్ ఇంకా షార్ప్నర్స్. నాకు మేకప్ అంటే నో మేకప్ లుక్ రావాలి. అంటే మేకప్ వేయాలి కానీ మేకప్ వేసినట్టు ఉండకూడదు. న్యాచురల్ లుకింగ్ ఫినిష్ అనమాట. సో దిస్ ఈజ్ మై కరెంట్ మేకప్ కలెక్షన్. నా మేకప్ కలెక్షన్లో అసలు లేని ప్రోడక్ట్ ఏంటి అంటే ఐ షాడో ప్యాలెట్. అది నేను ఎప్పుడు కొనాలనుకోలేదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. ఈ నా మేకప్ కలెక్షన్లో ఏ ప్రోడక్ట్స్ వర్త్ రీపర్చేస్ చేయొచ్చు, లేదంటే ఏది వేస్ట్ ప్రోడక్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మేకప్ కలెక్షన్లో మీ ఫేవరెట్ ప్రోడక్ట్ ఏది కామెంట్ చేయండి. నా ప్రోడక్ట్స్ రివ్యూ చేయాలా అది కూడా కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.